పెద్దపల్లి జిల్లా రామగుండంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి సినీ హీరో సాగర్ రామగుండంలో పర్యటించి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గోదావరిఖని విఠల్ నగర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సాగర్ రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 11 మంది జనసేన అభ్యర్థులను అభినందించారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రజల కోసం బరిలో నిలవడమే జనసేన అభ్యర్థుల గొప్పతనమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మికులను వరుస ప్రభుత్వాలు విస్మరించాయి అని విమర్శించారు. దేశ సంపద అంటే ఖనిజాలు, నదులు, అరణ్యాలు కాదు, దేశానికి అసలైన సంపద యువత అని పేర్కొన్న సాగర్ ఆ యువతను మంచి మార్గంలో నడిపించేందుకే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై జనసేన పార్టీ నిరంతరం పోరాడుతుందని, ప్రజల గొంతుకగా నిలబడేది జనసేన ఒక్కటేనని స్పష్టం చేశారు. రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. మార్పు కావాలంటే, నిజాయితీ కావాలంటే జనసేనకే ఓటు అని సాగర్ పిలుపునిచ్చారు. తీసుకురాలే అఖిల్ నాకు ఇంత ప్రేమనిస్తున్నందుకు మనస్ఫూర్తిగా, అంతేకాకుండా నేను ఇప్పుడు జనసేన వైనానికి కట్టుబడి 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దాంట్లో 44 డివిజన్ నుంచి అబ్బాయి. మన వార్డు బాగుండాలి, మన డివిజన్ బాగుండాలి, మనకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు? జనసేన ప్రచార కార్యదర్శిగా నాకు పవన్ కళ్యాణ్ గారు, శ్రీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక 2 సంవత్సరాల క్రితం నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు నాకు ఈ పదవి ఇచ్చారు. దీనిలో భాగంగానే తెలంగాణలో ఫస్ట్ టైం మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికల్లో మనం పోటీ చేద్దాం అన్నప్పుడు డెఫినెట్గా జనసేన ఎజెండానే యువతని రాజకీయ చైతన్యం తేవాలని ఆయన తీసుకున్న నిర్ణయం. రాజకీయాల్లో యువతకి ప్రాధాన్యం ఇవ్వాలి అని ఎప్పుడు చెప్తుంటారు. దేశ సంపద అంటే ఖనిజాలు, నదులు, అరణ్యాలు కాదు, యువత అని. ఆ యువతని రైట్ వేలో పెడితే దేశంలో చాలా, అంటే సమాజంలో చాలా మార్పు తీసుకురావచ్చు అని ఎప్పటి నుంచో చెప్తుంటారు. అది నాకు నిజం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న యువత ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే, నిరుద్యోగ సమస్యతో, మత్తు పదార్థాలకి బానిస ఏం చేయాలో తెలియక కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. తెలంగాణ తెచ్చింది మేమనొకడు, తెలంగాణ ఇచ్చింది మేమనొకడు మాట్లాడుతుంటారు. సింగరేణి కార్మికుల వల్ల తెలంగాణ పాసిబుల్ అయింది. కానీ సింగరేణి కార్మికుల కుటుంబాల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. నేను ఒక సింగరేణి కార్మికుడు బిడ్డగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే రిటైర్డ్ అయిపోయాడో సింగరేణి కార్మికుడు అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతున్నారు. దానికి సరైన వైద్య సదుపాయాలు అందట్లేదు సింగరేణి కార్మికుడికి. సింగరేణి కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు లేవు. అంటే వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు కలహాలతో, ఏదో రకమైన అసంతృప్తితో ఉన్నాయి. సింగరేణి చేసేంత వరకు బాగుంటారు, సింగరేణి అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి ఒక మూలకు పడేస్తున్నారు. వాళ్ళ లైఫ్లు అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. మన చేతుల్లో మన భవిష్యత్తు ఉంది. పాలించే వాళ్ళు ఇదే నీళ్ళు తాగారు, జీవించే వాళ్ళు ఇదే నీళ్ళు తాగుతున్నారు. మనకెందుకు లేదు రోషం? యువతలో చైతన్యం రావాలి. యువత ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఎటువంటి ప్రలోభావాలు పెట్టినా లోను కాకుండా ఈ 11 మంది జనసేన సిద్ధాంతాలకు నిలబడ్డ చూడు,
దాన్ని మించిన విజయం మాకు లేదు. నేను నమ్మింది అదే, నేను కోరుకుంది అదే. భావితరాల భవిష్యత్తు కోసం, మార్పు కోసం డెఫినెట్గా ఈ రోజు కాకపోతే రేపు ఎక్స్పోర్ట్ చేద్దాం, కానీ జరిగి తీరుతుంది. మీరందరూ బలంగా నిలబడడానికి మరొకసారి ధన్యవాదాలు.